బట్ ఎంతసేపు కేసీఆరే తెచ్చిండు అనే ఒక ప్రాపగండను మాత్రమే క్రియేట్ చేసింది బీఆర్ఎస్. మీరు చూడండి, ఎప్పుడైనా కూడా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఎప్పుడు కూడా కేసీఆర్ ముందుండి నడిపించిండు, అమరులు వాళ్ళ యొక్క త్యాగాల వల్ల వాళ్ళ తెలంగాణ ఏర్పడిందని చెప్పి వాళ్ళకు చచ్చిపోయిన వాళ్ళకు తల 1 కోటి రూపాయలు ఇవ్వలే. ఇప్పుడు 1200 మంది ఆత్మ బలిదానాలు అయిండ్రు అనుకుందాం. సరే, ఎక్కువ అయిండొచ్చు, తక్కువ అయిండొచ్చు, అటు ఇటు అయిండొచ్చు, పెరిగింది సంఖ్య. ఒక 1200 మంది ఆత్మ బలిదానాలు అయిండ్రు తెలంగాణ ఉద్యమం కోసం. 1200 కోట్లు, 1200 కోట్లు, ఒక్కో 1 కోటి రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేయండి. 1200 కోట్లే కదా. 2 లక్షల బడ్జెట్లు, 2 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారు, 1,50,000 కోట్ల బడ్జెట్ పెడతారు, 1,00,000 కోట్ల బడ్జెట్లు పెడతారు, 80,000 1,00,000 కోట్ల ఒక ప్రాజెక్టు మీద పెట్టిండ్రు, 600 కోట్లు పెట్టి సెక్రటేరియటే కట్టిండ్రు. మీరు కడదామనుకున్న హాస్పిటల్స్ 300 కోట్లతోటి, 400 కోట్లతోటి, 500 కోట్లతోటి ప్రవేశపెట్టి దానికి శంకుస్థాపన చేసి తీరా బిల్లులు పెరిగిన తర్వాత 2,000 కోట్లు పెట్టి వాటిని పూర్తి చేసిండ్రు. ఇంకా 2,000 కోట్లు, 3,000 కోట్లు పెట్టినా కూడా పూర్తి కానివి కూడా ఉన్నాయి. స్వయంగా వారి కుమార్తె కవిత గారే మొన్న చెప్పిండ్రు. మరి ఇంత జరుగుతున్నప్పుడు, ఇన్ని కోట్లు వీటి మీద పెట్టినప్పుడు 1,200 కోట్లు ఆత్మ బలిదానాలైన వారి యొక్క కుటుంబాలకు తలా 1 కోటి రూపాయలు పంచుంటే, ఇవాళ కేసీఆర్ నిజంగా దేవుడు, మాటకు దేవుడు కాదు, నిజంగా దేవుడు. అది చేయలే. ఈ మాటలనైతే నేను ఖచ్చితంగా ఏకీభవిస్తా.